ఒకటో సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం తీసుకుందాం. మొదటి వచనం నుండి మనము మార్చి చదువుకుందాం. ఒకటో సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. కాబట్టి నీవు పోయి కనికరింపగా అమాలేకీయులను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులు నిర్మూలము చేయమని చెప్పెను. ఐదవ వచనం. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణంలో ఒకదానికి వచ్చి లోయలో పొంచి ఉండి తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఎగుప్తు దేశ మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి సౌలును జనులను కూడి అగగును, గొర్రెల్లోనూ, ఎడ్లలోనూ, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. అందరం కలిసి 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుకదీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను కనుక అతను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, మీరు మాకు ఇచ్చిన దివ్యమైన మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మా మధ్యలో మీరు ఉంచిన బలను బట్టి మిమ్మల్ని స్తుతించి కనపరుస్తున్నాం. ఇంతవరకు వ్యక్తిగతంగా బిగ్గరగాను మౌనంగాను ఆరాధించి మిమ్మల్ని ఘనపరిచిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. మా ఆరాధనలు ప్రభువా మీరు అంగీకరించండి. సమయంలో మీ వాక్యమును ధ్యానమును మాకు దీవించి యోగ్యముగా మీ బల్లో పాలు పొంద మమ్మల్ని సిద్ధపరచం. మా కొరకు ఏమైతే మీరు కలిగి ఉన్నారో మాకు దయచేయమునైనా. జీవముల దేవుడవు, మీరు మాట్లాడే దేవుడవు. మీరు మాట్లాడుచుండగా విను చెవిని మాకు, విను బుద్ధిని మాకు పుట్టించం. మా చెవులను మీరు తెరవ చేయము. మా కన్నులను తెరవము. మనస్సులు మీరు తెరిచి లేఖలను మేము గ్రహించినట్లు దీనిపై మా జీవితాలకు వాటిని అన్వయించుకొని ఆ ప్రకారం జీవించి మేలు పొంద మిమ్మల్ని మయంపరచ మాకు మీరు సాయం చేయమని మీకు ప్రార్థిస్తూ మీ దయగల హస్తాలకే మమ్మల్ని సమర్పించుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఒకటవ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము మొదటి వచనం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను అని. ఇక్కడ మనం
గమనించినట్లయితే సమూయేలు సౌలును కలుసుకున్నాడు. సమూయేలు సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు దేవుడు సమూయేలును సౌలుకు ఈ వర్తమానం ఇమ్మని వాడుకున్నాడు. కాబట్టి సమూయేలు తనంతకు తాను కలవలేదు. సమూయేలు తనంతకు తాను సౌలుకు ఏమీ చెప్పను లేదు. అయితే పరిశుద్ధుడైన దేవుడు. కాబట్టి ఇక్కడ ఈ ముగ్గురిని చూస్తాం. సౌలును చూస్తాం, సమూయేలును చూస్తాం, దేవుణ్ణి మనం చూస్తాం. ప్రభు అయిన యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవాని 15వ అధ్యాయము 2వ వచనములో మనము చూస్తాం. అయితే ఇప్పుడు సౌలు ఈ పాటికే ఎలాంటి వాడు అనే విషయానికైనా మనం వస్తే మనకు ఒక ప్రశ్న వస్తుంది. అలాంటి వాడిని మళ్ళీ సమూయేలు కలుసుకోవడం ఏంటి? అలాంటి వానికి దేవుడు మళ్ళీ ఈ వర్తమానం పంపడం ఏంటి? 13వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథం. ఈ అధ్యాయం మనం ఇంతకుముందు ధ్యానం చేశాం. నేను ఒక మాట జ్ఞాపం చేయగోరుతున్నాను. 13వ వచనం, అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. సౌలు అవివేకపు పని చేశాడు అనేది ఇక్కడ మనకు తేటగా అర్థమవుతుంది. దైవజనుడు సమూయేలు చెప్పాడు, అది దేవుని మాట. కాబట్టి సౌలు అవివేకి, సౌల్ ఫూలిష్ మ్యాన్, ఏ ఫూలిష్ పర్సన్, ఒక అవివేక్, ఒక బుద్ధిహీనుడు, మతిహీనుడైనటువంటి మనుష్యుడు. అయితే ఇలాంటి వాడిని మళ్ళీ సమూయేలు కలవడం ఏంటి అనే విషయం మరో ప్రశ్న వస్తుంది. ఇటు అవివేకులను, బుద్ధిహీనులను, ఆజ్ఞాతిక్రమించిన వారిని, తనది కాని పని చేసినటువంటి వాడిని ప్రభు సమూయేలు ద్వారా మళ్ళీ అలాంటి వ్యక్తికి వర్తమానం పంపడం, ఇదంతా మనకు ఆశ్చర్యం కలగజేస్తుంది అని. వాస్తవమే, కొన్నిసార్లు మన ఉన్నట్లు ప్రభు ఉండడు. మన మనస్తత్వం ప్రకారం ప్రభు యొక్క మనస్తత్వం ఉండదు. మన వంటి వాడు కాడు మన ప్రభు. ఆ విషయం నేను ఈ సందర్భంలో జ్ఞాపకం చేయాలి. సరే, సమూయేలు వెళ్ళి సౌలుతో ఏం చెప్పాడు అనే విషయానికి మనం వస్తే కనుక 15వ అధ్యాయం గమనించండి దయచేసి. యెహోవా ఇశ్రాయేలు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను అన్నటువంటి మాట. ఇక్కడ సమూయేలు ఏం చెప్తున్నాడు? వచ్చిన పని ఏదో, దేవుడు చెప్పిన మాట ఏదో, ఆ మాట తనకు డైరెక్ట్గా చెప్పి ఉండొచ్చు, కానీ డైరెక్ట్గా చెప్పలే. బాగా గమనించండి దయచేసి. దానికంటే ముందుగా సమూయేలు సౌలుతో సౌలు యొక్క గతమును, వీరిద్దరి మధ్య లేక మూడవ వ్యక్తి ప్రభువైన యెహోవా, ఈ ముగ్గురు మధ్య జరిగినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేయడం అనేది మనం చూస్తాం. నిజమే, సౌలు అభిషేకం. సమూయేలు వెళ్ళి సౌలు అభిషేకించాడు. దాని వెనక ఎవరున్నారు? దేవుడైన యెహోవా. ఇదిగో అతడు రేపు నీ వద్దకు వస్తాడు, అతడిని ఇశ్రాయేలు మీద రాజుగా ఉండే ఏం చేయమన్నాడు? దేవుడు అభిషేకించమన్నాడు. కాబట్టి ఇక్కడ సౌలు హ్యాస్ బీన్ రిమైండెడ్ ఆఫ్ హిజ్ అనాయింటింగ్. సౌలు తాను పొందిన అభిషేకమును అది తనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది అని, అది తనకు జ్ఞాపకము చేయబడుతుంది అని. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇది మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. ప్రస్తుతమైతే
సౌలు ఒక అవివేకి, బుద్ధిహీనుడు, ఆజ్ఞ అతిక్రమించాడు, తనది కాని దాన్ని తాను చేశాడు. అయినప్పటికీ ప్రభు అయిన దేవుడు జోక్యం చేసుకున్నాడు, సమూయేలును పంపించాడు, వర్తమానం ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ చూసే మనకు ఆశ్చర్యం. సరే, సమూయేలు వెళ్ళి అయ్యా నీవి పని చేయపో అని చెప్పడం కాకుండా తాను ఎక్కడ ఆరంభించాడంటే, యెహోవా నన్ను పంపించాడు నిన్ను అభిషేకించడానికి. అంటే సమూయేలు సౌలుకు తన అభిషేకాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అభిషేకం అనేటప్పటికి రాజుగా ఉండడానికి అభిషేకించబడ్డాడు. ఆ సంగతిని జ్ఞాపం చేస్తాడు. అభిషేకించమన్న వాడు రాజుగా ఉన్నాడు, కొంతకాలమైంది. ఇప్పుడు కొంతకాలమైన తర్వాత మళ్ళీ కొంతకాలమైన తర్వాత అనేదానికంటే ఇంకో మాట వాడు కూడా మంచిది. అవివేకై బుద్ధిహీనుడైన తర్వాత కూడా సౌలు తన అభిషేకాన్ని గురించి తిరిగి జ్ఞాపకం చేయబడుతున్నాడు అని. చాలాసార్లు మన జీవితాలలో ఒకటి మర్చిపోతుంటాం. ఏం మర్చిపోతాం మనం తెలుసా? మనకు దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని మర్చిపోతాం. మన విషయమై దేవుని ఏర్పాటును మర్చిపోతాం. మనల్ని దేవుడు సంధించిన దినాన్ని మర్చిపోతాం. మన పూర్వకాలపు శ్రేయస్సును మర్చిపోతాం. ప్రభువైన దేవుడు మనల్ని దర్శించిన రీతిని, సంధించిన రీతిని, ప్రభు తన ఆత్మ ద్వారా మనలో ఆయన చేసిన కార్యము. కాబట్టి ఆ ప్రారంభ దినాల అద్భుతమైన ఆశ్చర్యమైన ఆ కార్యాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. అందుకనే ప్రభు చాలాసార్లు ఇది జ్ఞాపకం చేయడం చాలా అవసరమని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాగా చేయడంలో నేను ఒక సందర్భానికి వచ్చి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2 దయచేసి 5వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ సంఘాన్ని, ఎఫెసీ సంఘాన్ని, ఆ సంఘానికి ప్రభు వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. ఎఫెసులో సంఘం అంటే మీకు తెలుసు, ఒక పత్రిక ఉంది. ఎఫెసులో ఉన్న సంఘానికి పౌలు అపొస్తలుడు వ్రాశాడు. చాలా దివ్యమైనటువంటి పత్రిక, చాలా అద్భుతమైన పత్రిక, చాలా ప్రభు యొక్క అద్భుతమైన ప్రత్యక్షతలు గూర్చినటువంటి పత్రిక అది. ఇప్పుడు తర్వాత కాలంలో ఆ సంఘానికి ఈ ప్రభు వర్తమానం ఒక పత్రికను రాశాడు. పౌలు అపొస్తలుడు ఎఫెసీ పత్రికలు రాసేటప్పుడు 5 అధ్యాయాలు మనం చూస్తాం. 6 అధ్యాయాలు చూస్తాం మనం. అయితే ఆ తర్వాత కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలకు ప్రభు తానే స్వయంగా ఒక పత్రికను పంపాడు. Jesus himself has written a letter to church at Ephesus through John the Apostle. రాసి ఏమన్నాడు అనే విషయానికి మనం వస్తే రండి. 2వ అధ్యాయము 4వ వచనం. ఆయనను మొదట నీకుండిన ప్రేమ. తర్వాత 5వ వచనం. ఆ మధ్యలో మనం చూస్తాం, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది ఏం జ్ఞాపం చేస్తున్నాడు ప్రభు. ఎఫెసు సంఘానికి వచ్చి పౌలు అపొస్తలుడు రాసిన చాలా అద్భుతమైన సంగతులు రాశాడు. ఎఫెసు అనగానే దానికి ఒక అర్థం చెప్పాలి. డిజైరబుల్ అని, కోరతగినటువంటిది అని దాని పేరు యొక్క అర్థం. అయితే ఇంకొక అర్థం కూడా ఉంది. ఎఫెసు అనగా టు లెట్ లూజ్, అంటే జార విడుచుట అని అర్థం. కాబట్టి మొదటి స్థానానికి వస్తే అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులు రాసే పత్రికను మనం వస్తే, ఇట్ వాజ్ ఎ చర్చ్ విచ్ వాజ్ వెరీ మచ్ డిజైరబుల్ టు గాడ్. ప్రభు అయిన దేవునికి ఆ సంఘం ఎంతో ప్రీతికరమైంది, ఎంతో కోరదగినది, ఎంతో ఆశింపదగినటువంటి సంఘముగా ఆరంభించారు. దేవునికి స్తోత్రం. సౌలు యొక్క ఆరంభం అలాంటిదే. ఈరోజు ఇక్కడ రక్షించబడి కూర్చున్న ప్రతి దేవుని బిడ్డ యొక్క ఆరంభం అలాంటిదే. అయితే దినాలు సంవత్సరాలు గడిచే కొద్దీ
ఏమైంది అనే విషయానికన్నా మనం వస్తే కనుక ప్రభు రాసిన పత్రిక తేట తెల్లం చేస్తూ ఉంది. మొదట నీకుండిన ప్రేమ నువ్వేం చేసావట, ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా మొదట ఏ స్థితిలో నుంటివో. కాబట్టి దిస్ చర్చ్ వాజ్ బీయింగ్ రిమైండెడ్ ఆఫ్ దేర్ ఫస్ట్ స్టేట్. ఈ సంఘం వారి మొదటి స్థితిని, స్థానాన్ని, మొదటి అంతస్తును జ్ఞాపకం చేయబడుతుంది. పాత నిబంధనలో ఇశ్రాయేలు సమాజాన్ని గురించి మనం గమనించినా ఇలాంటి తలంపు మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం దయచేసి గమనించండి. 2వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 2వ వచనం చదువుతున్నాను. యెరూషలేము చెవుల్లో ఈ సమాచారం యెహోవా సెలవిచ్చినదేమగా, నీవు అరణ్యంలోను విత్తనములు వేయదగిన దేశంలోను. ఏంటండి, ఎప్పుడంది ఇది చెప్పండి, ఎప్పుడుది ఇది? ఐగుప్తులో నుంచి దేవుడు వారిని బయటికి తీసుకుని వచ్చి అరణ్యంలో నడిపించి ఆ ప్రారంభ దినాలు. తర్వాత ఇంకా వెళితే నీ యవ్వన కాలంలో నీవు చూపిన ఏ కాలం అదంటే చెప్పండి, యవ్వన కాలం. అంటే బిగినింగ్ ఆఫ్ ది నేషన్ అనేది కాదు కానీ ఇక్కడ అయితే దేవుని ప్రణాళికలోనికి వారిని దేవుడు తీసుకుని వచ్చిన ఆ కాలం, అది ప్రారంభ కాలం, యవ్వన కాలం అనేది. అయితే మరొక మాట మనం చూస్తాం ఇక్కడ, నీ వైవాహిక ప్రేమను, అంటే న్యూలీ మ్యారీడ్, అంటే దేవుడు వారిని తనకు ప్రధానం చేసుకొని తన ప్రజగా తన భార్యగా స్వీకరించిన నాటి దినాన్ని. మ్యారీడ్ లైఫ్ అనే విషయానికి మనం వస్తే 20-25 సంవత్సరాల కాలంలో, అయితే జీవితకాలం ప్రభు అనుమతిస్తే 70-80 సంవత్సరాలు ఇంకా పైబడి జీవిస్తారు. కాబట్టి వారి గురించి వైవాహిక ప్రేమను అని అంటే వెనుకన జ్ఞాపం చేస్తుంది. కాబట్టి దేవుడు తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా తర్వాత కొన్ని 100 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలుకు వారి మొదటి స్థితిని జ్ఞాపకం చేయడం ఇక్కడ మనం చూస్తాం. సరే, ఈ విషయం నేను చెప్పిన తర్వాత ఏంటి ఉద్దేశం? సమూయేలు సౌలు యొక్క అభిషేకాన్ని గురించి జ్ఞాపకం చేయడం ఏంటి? ప్రభు ఎఫెసు సంఘం యొక్క మొదటి స్థితిని జ్ఞాపకం చేయడం ఏంటి? తర్వాత దేవుడు తన ప్రవక్త ఇర్మియా ద్వారా ఈ ఇశ్రాయేలు సమాజానికి వారి ప్రారంభ దినాల స్థితిని గురించి జ్ఞాపకం చేయడం ఏంటి? వైవాహిక ప్రేమను అని అన్నప్పుడు సౌలు గురించి మనం చూస్తే నూతనంగా అభిషేకించమన్నప్పుడు తన స్థితి ఎలాంటిగా ఉన్నది, ఎంత ఉన్నతమైందిగా, అద్భుతమైందిగా. ఇశ్రాయేలు విషయానికి వస్తే వైవాహిక ప్రేమను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. గాడ్ అనేబుల్ టు ఫర్గెట్ ది బిగినింగ్ ఆఫ్ దేర్ లవ్ యాజ్ ఎ వెడెడ్ వైఫ్. ఆయనకు ప్రదానం చేయబడి లేక వివాహం చేయబడినట్లు ఒక భార్యగా ప్రారంభ దినాల ప్రేమను దేవుడు వారికి జ్ఞాపం ఎలాంటి ప్రేమతో ప్రేమించావు. ఇప్పుడు ఎఫెసీ సంఘానికి మనం వస్తే కనుక సంఘానికి కూడా ఈరోజు ఉండే ప్రతి విశ్వాసి కూడా దేవుడు తన ప్రారంభ దినాలను జ్ఞాపం చేస్తున్నాడు. ఇక్కడ కూర్చున్నందరికీ సవినయంగా ఒక మనవి చేస్తున్నాను, వెనక్కి వెళ్ళు, ప్రభు నిన్ను దర్శించిన కాలానికి వెళ్ళు, ప్రభు నిన్ను సంధించే సంధింపులు ఆ దినాలకు వెళ్ళు. ఆ దినాల్లో నువ్వు ప్రభు నిన్ను ఎలాగా దర్శించాడో, నువ్వు ఎలాగా స్పందించావో, ఎలాగ లోపడ్డావో, ఎంత శ్రేష్టంగా దివ్యంగా నీ జీవితాన్ని ఆరంభించావో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. అదే ప్రభు అన్నాడు ప్రకటన 2వ అధ్యాయం 4-5 వచనంలో, ఏ స్థితిలో నుంచి పడితే అది జ్ఞాపకమో పడిందని అలా ఉంచితే రిమెంబర్ యువర్ బిగినింగ్, ఎలాంటి స్థితిలో ఉన్నావో ప్రారంభంలో అది జ్ఞాపం చేసుకో. కాబట్టి ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరి పేరున కూడా సవినయంగా మనవి చేస్తున్నాను, ఒక్కసారి నువ్వు వెనక్కి వెళ్ళి నీ ఆరంభ దినాల క్రైస్తవ జీవితం, నీ ఆరంభ దినాల ఆసక్తి, నీ ఆరంభ దినాల ప్రభుకుని ప్రేమ, నీ ఆరంభ దినాల సంఘ క్షేమకుని సమర్పణ, త్యాగం, లేక నీవు నీ కుటుంబం ప్రభు కార్యాల పట్ల నీ శ్రద్ధ, దేవుని ఇంటి విషయంలో నీ ఆసక్తి,
దేవుని వాక్యం కొరకైన నీ దాహం, ప్రార్థన కొరకైనటువంటి ప్రభు సన్నిధి కొరకైన నీ తృష్ణ, ప్రభును ప్రేమించాలా సేవించాలన్న నీ కుతూహలం ఈరోజు ఏమైంది? కుతూహలంగానే ఉందా, లేక అది అల్లకల్లోలంగా మారిందా? ఇప్పుడు అక్కడికే మనం రాబోతాం. అది జ్ఞాపకం చేసేటప్పుడు ఇప్పుడు నేను ఒక మాట కాదు, ఇక్కడ 3 సంగతులు నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఈ మొదటి భాగంలో 15వ అధ్యాయం 1వ వచనం మధ్యలో భాగం, నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను అని. ఇదంతా సమూయేలు సౌలుకు జ్ఞాపకం చేయడంలో మళ్ళీ యిర్మీయాకు ప్రార్థనకు వెళ్ళడం లేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి. అసలు ఏంటి, ఆన్ వాట్ బేసిస్ గాడ్ ఈజ్ యాక్టింగ్ ఇన్ దిస్ మేనర్ విత్ సాల్, ఏ ఫూలిష్ మ్యాన్. ఒక అవివేకి బుద్ధిహీనుడు కానిది చేసినటువంటి ఈ వ్యక్తితో ప్రభువైన దేవుడు ఈ ఆధారం మీద ఆయన ఈ సంధింపులన్నీ జరిగిస్తూ ఉన్నాడు, ఇలాగా కార్యం చేస్తున్నాడు. ఈ ఆధారం మీద ఒక్కటే మాట చెప్పచ్చు, దేవుని యొక్క దీర్ఘశాంతం, ఆయన సహనం, ఆయన ఓరిమి అని. కొత్త నిబంధనలో పౌలు అపోస్తలులు ఇశ్రాయేలు గురించి రాసేటప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, దయచేసి రండి, నేనే చదువుతాను. 4వ వచనం, దేవుని అనుగ్రహం, ఆయన అనుగ్రహ ఐశ్వర్యం, సహనము, దీర్ఘశాంతం. సో గాడ్ ఈజ్ యాక్టింగ్ అపాన్ దీస్ ప్రిన్సిపల్స్ విత్ ఏ ఫూలిష్ మ్యాన్, ఏ ఫూలిష్ పీపుల్, ఏ ఫూలిష్ చర్చ్. ఒక అవివేకమైన బుద్ధిహీనుడైన, ఆజ్ఞ అతిక్రమించిన కాని రీతిగా ప్రవర్తించిన ఒక విశ్వాసితో, ఒక సంఘముతో, ఒక కుటుంబంతో ప్రభు సంప్రదింపులు సంధింపులు అనేవి ఈ ఆధారం మీదనే ఆయన చేస్తూ ఉన్నాడు. మీకు పదాలు నేను చదివి వినిపించాను. అయితే ఈ మాటలు చదువుతుంటే నేను మీకు సులభంగా గుర్తుంచుకున్న దానికి ఇంకొక పదం వాడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఏం పదాలు వాడాను ఇక్కడ? రోమా 2వ అధ్యాయంలో మీరు గమనించండి. అందుకు ఇప్పుడు 1వ కొరింథీ 13వ అధ్యాయానికి వెళ్దాం. 1వ కొరింథీ 13వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుదాం. 1వ కొరింథీ 13:4 అందరం కలిసి చదువుదాం. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఏం చేయదట. 5వ వచనం, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకున్నదు, త్వరగా కోపడదు, అపకారమును. కాబట్టి ఆ రోమా 2లో మనం చదివిన మాటలు ఇక్కడ వచ్చినాయి, ఇంకా ఎక్కువ వచ్చినాయి. దీనంతటికీ కారణం ఏంటంటే ప్రేమ. 2 అక్షరాలు. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరికి జ్ఞాపం చేస్తున్నాను, లేక సౌలుకు సమూయేలు జ్ఞాపం చేస్తున్నాడు. దేవుడు నీ ఏళ్ళ చూపిన ప్రేమ. పోయిన వారం కూడా ధ్యానం చేశాము ఆ తలంపులు కొన్ని. ఇశ్రాయేలుకు దేవుడు జ్ఞాపం చేస్తున్నది ఆయన ప్రేమ. ఎఫెసులో సంఘానికి, ఈరోజు సంఘానికి, విశ్వాసులకు ఇండివిజువల్గా జ్ఞాపకం చేస్తున్నది, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమను బట్టే నేను శాంతం వహిస్తున్నాను, సహించుకుంటున్నాను, నిన్ను ఓర్చుకుంటున్నాను. కాబట్టి రక్షించమని ప్రోబిడ ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరమైనా ఒక్కసారి నువ్వు గతంతో నీవు పోల్చి చూసుకుంటే నువ్వెంత చక్కగా, శ్రేష్టంగా, అద్భుతంగా జీవితం ఆరంభించావు. నీ ఆత్మీయ జీవితం ఎలాగో ఉండి వర్ధిల్లుతూ వచ్చింది. ఒక్కసారి మళ్ళీ మనం పరీక్షించుకుంటే ఈరోజు ఆ స్థితిలో నేను కనపడుతున్నానా, లేక
నా బ్రతుకు అల్లకల్లోలమాయ్, నా సమయం, నా సంపాదన, నా సామర్థ్యం అంతా కూడా కేవలం వృధా అయిపోయినట్లు కనపడుతుంది. అనిపిస్తుందా నీకు? కొన్నిసార్లు అనిపించదేమో, కానీ దేవుని వాక్యం ఎక్కువ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నా, అర్థం చేసుకో. ఇప్పుడు మొదటి మాట నేను జ్ఞాపం చేశాను. సమూయేలు సౌలుకు తన అభిషేకాన్ని జ్ఞాపకం చేయడంలో సమూయేలు సౌలు పట్ల దేవుడు కలిగిన ప్రేమ, దీర్ఘశాంతం, సహనము, తాళిమి, ఓరిమిని జ్ఞాపకం చేయడమే. రెండవది మరొక మాటను మనం చూస్తే కనుక అదేమిటో కాదు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో మనకు ఒకటి అర్థమవుతుంది. 2వ అధ్యాయము 2 వచనం. ప్రకటన గ్రంథం 2:4. 2వ అధ్యాయము 4వ వచనం. మొదట నీకుండిన ప్రేమని నీవు వదిలితివన్నీ నీ మీ తప్పోడు మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలోంచి పడితే అది జ్ఞాపకము చేసుకొని మోరు మనసు పొంది మొదటి క్రియలను. కాబట్టి అది రిమైండ్ చేయడంలో రెండవ పర్పస్ ఏంటంటే, ఇట్ ఈస్ టు హెల్ప్ సాల్ టు రిపెంట్, టు ఎంకరేజ్ హిమ్ అంటూ రిపెంటెన్స్. సౌలు పశ్చాత్తాపడి మారు మనసు పొందేందుకు తను ప్రోత్సహించడం, అంతే. గుర్తుంచుకో, ఈరోజు ప్రభు మాట్లాడుతుంటే నీతోటి ఇది దేనికో కాదు. ఒకటి చెప్పాను, ప్రభు నీ పట్ల కల ప్రేమ, దీర్ఘశాంతం, సహనము, తాలిమితో ఉన్నాడు. ఇంకా రెండవది, ఇట్ ఈస్ నథింగ్ బట్ టు ఎంకరేజ్ యూ టు రిపెంట్ అండ్ టు టర్న్ గౌన్. నీవు పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని వైపు నిన్ను తిరగడానికి కొరకు నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు. కాబట్టి దిస్ రిమెంబరెన్స్ ఆఫ్ అవర్ బిగినింగ్, ఈ మన ప్రారంభ దినాల ప్రభు సంధింపులు మన మీద తెచ్చిన, మనకిచ్చిన రక్షణ, మనకిచ్చిన అభిషేకం, అది జ్ఞాపకం చేయడంలో మనం రిపెంట్ అయ్యి ప్రభుతో తిరగడానికి కొరకై, అది ఇక్కడ ఎఫెసు సంఘం గురించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తాం. ఇంక నేను దాని గురించి ఎక్కువ వ్యాఖ్యానించబరు, కానీ మూడవ మాట మరొకటి చెబుతున్నాను. నాట్ ఓన్లీ అంటూ రిపెంటెన్స్ బట్ ఆల్సో 5వ వచనం చూడండి దయచేసి. అట్లు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అనే మాట. మొదటి క్రియలు చేయి. వాళ్ళు ఏం క్రియలు చేశారో మనకు తెలుసు. మొదట నీకుండిన ప్రేమించావు, అంతేకాదు ఇంకేం చేశావు? కష్టపడ్డావు, సహించుకున్నావు, నా నామనితో భారం భరించావు, నువ్వు అలసిపోలే. ఇవన్నీ నువ్వు చేశావు. అవి మళ్ళీ చేసేందుకు కొరకాయ ఈ సంఘాన్ని ఏం చేస్తున్నాడట? ఆయన ఆ సంఘాన్ని పురికొల్పుతూ ఉన్నట్టున్నాడు. కాబట్టి ఇక్కడ నేను మూడవ మాట వాడుతున్నాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ టు ఎక్విప్ దిస్ మ్యాన్ ఏ ఫూలిష్ పర్సన్ సాల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అనాయింటింగ్. అంటే దేవుడు తనకి ఇచ్చిన అభిషేకం యొక్క ఉద్దేశం నెరవేర్చేదాని కొరకై సౌలును సిద్ధపరచరాడు. దానికే నిన్ను నన్ను కూడా దేవుడు మనకిచ్చిన అభిషేకం మనల్ని ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం మన జీవితంలో మనలో మన ద్వారా నెరవేర్చబడడానికి, మనం నెరవేర్చడానికి ప్రభు మనల్ని సిద్ధపరచడానికే. అది ఇక్కడ ప్రకటన రేయడం, ఆ మొదటి క్రియలు చేయం కనుక ఇట్ ఈస్ టు ఇన్స్పైర్ అండ్ ఎక్విపోస్ అగైన్. మనల్ని ప్రోత్సహించి, మనల్ని సిద్ధపరిచి ఆ మొదటి క్రియలు మళ్ళీ ప్రభు మహిమ కొరకై చేయడానికి, జీవించడానికి. ఈ 3 తలంపులు గుర్తుంచుకుందాం. సరే, ఈ మొదటి భాగం నేను అంతవరకు ఆపుతున్నాను. ఆ తర్వాత రెండవ భాగానికి మనము వెళ్దాం. అయితే వెళ్ళకముందు ఒక మాట చెబుతాను. ఈ 3వ తలంపు నేను మీకు రెఫరెన్స్ ఏమి ఇవ్వలేదనుకుంటాను, ఇచ్చాను. ప్రకటన 2వ అధ్యాయం. అయితే 2 తిమోతి 2వ అధ్యాయం 21వ వచనం కూడా మీరు ఒక మాట రెఫరెన్స్ రాసుకోవచ్చు. తర్వాత మీరు చూడండి. ఏంటంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యము చేయుటకై సిద్ధపరచబడి యజమానుడు వాడుకొనకు అర్హమైన పాత్రగా ఉన్నా. గుర్తుంచుకో, నిన్ను అలాగా చేయడమే దేవుని యొక్క ఉద్దేశం. నిన్ను మళ్ళీ యజమానుడు వాడుకోవాలి.
నీవు సన్నద్ధులు కావాలి. ప్రతి కార్యం కొరకై నువ్వు సిద్ధపరచబడాలి. యజమానుని నువ్వు వాడుకోవాలి. దేవుడు నిన్ను రక్షించి ఏర్పరిచిన ఉద్దేశం నీలో నీ ద్వారా నెరవేరాలి. దాని కొరకే గుర్తుంచుకొని ఆ ప్రకారం ఇప్పుడు రెండవ భాగానికి మనం వెళ్దాం. రెండవ భాగాన్ని మనం వస్తే 15వ అధ్యాయం 3వ వచనం. దయచేసి రండి. 1వ సమూయేలు 15వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపగా అమాలేకీయులను హతం చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసి పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబవులనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను ఏం చేయమన్నాడట? నిర్మూలము చేయము అని అన్నాడు. అప్పుడప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో నేను చదివిస్తుంటాను, కానీ మీ దగ్గర ఉండేది ఆయా రకాల ఏదో వర్షన్ ఉంటుంది కాబట్టి నేనే చెప్పాలి. అందుకనే కొన్నిసార్లు రాసుకొని వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్ తెచ్చి ఇక్కడ చదువుకోవడం జస్ట్ ఆ పర్టికులర్ పాయింట్ రాసుకుంటే మంచిదని నేను కొన్ని వర్షన్స్ చదువుతుంటాను ఇంగ్లీష్ బైబిల్లో. ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ ESV అంటారు. NIV న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో కూడా కింగ్ జేమ్స్ వర్షన్లో ఉన్నదానికంటే కొంచెం వేరుగా ఉంది. అంటే అది తప్పు ఇది రైట్ అని చెప్పడం కాదు, అది సులభంగా మనం అర్థం చేసుకోవడానికి ఉంటుంది. అక్కడ ఏముంది అని అంటే సమూయేలు సౌలుతో ఈ 3వ వచనంలో ఆయన మాట్లాడేటప్పుడు నౌ గో అండ్ స్ట్రైక్ అమాలేక్ అండ్ డివోట్ టు డిస్ట్రక్షన్. మళ్ళీ చెబుతున్నాను, నౌ గో సాల్ గో అండ్ స్ట్రైక్ అమాలేకైట్స్ అండ్ డివోట్ టు డిస్ట్రక్షన్ అన్నాడు. డివోట్ అనే ఒక పదం. కాబట్టి సమూయేలు సౌలుతో ఏం చెబుతున్నాడు? సాల్ ప్లీజ్ డివోట్ యువర్ సెల్ఫ్ టు డిస్ట్రక్షన్. అంటే అమాలేకీయులు నాశనం చేసేందుకు కొరకై నిన్ను నీవు డివోట్ చేసుకోమని చెబుతున్నాడు. డివోట్ అంటే మీకు ఇంకా సులభంగా అర్థం కావడానికి 1-2 పదాలు వాడతారంటే, ఫలానా వాళ్ళు డివోటీస్ అండి. ఏమంటారు చెప్పండి ఇంగ్లీష్లో? డివోటీస్ అండి. తెలుగులో చెప్తే భక్తులండి. అవును, భక్తులండి అంటారు. భక్తుడే డివోటీ అంటే, డివోటీస్ అంటే భక్తులే. కాబట్టి సౌలుతో సమూయేలు మాట చెప్పడంలో డివోట్. దీనికి నేను అసలు పదం చెప్పాలి. ఏంటి డివోటీ అంటే అర్థం ఏంటి అని అంటే వన్ హూ సెట్ అపార్ట్. కాబట్టి సమూయేలు సౌలుతో ఏమంటున్నాడంటే యు డివోట్ టు డిస్ట్రక్ట్ అమాలేకైట్స్. అమాలేకీయులను నాశనం చేసేందుకు కొరకై నిన్ను నీవు ప్రత్యేకించుకో. నేను ఇంకా డివోట్ అని వాడకుండా అది ఇంకా దాని గురించి ఇంకో భావని జ్ఞాపం చేస్తాను. నేను బైబిల్ చదివేటప్పుడు ధ్యానం చేసుకునేటప్పుడు పదాల అర్థాలు ఇంకా కొన్ని డిక్షనరీలకు వెళ్ళి కూడా నేను అర్థాలు చూసుకుంటాను. కాబట్టి డివోట్ అనే పదానికి ఇంకేం అర్థాలు ఉన్నాయి? ఈ అర్థాలు తెలుగులో ఇంగ్లీష్లోనే కాదు, గ్రీక్లోను ఆ తర్వాత హీబ్రూ భాషలో కూడా వాటి అర్థాలు నేను చూస్తాను. వాడికి ఎంత టైం పడుతుంది కాదనం. అయితే ఇక్కడ ఏమని ఉంది అని అంటే సెట్ అపార్ట్. కాబట్టి 15వ అధ్యాయం 3వ వచనంలో ఉండేది ఏముందంటే సెట్ అపార్ట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ది లార్డ్. సెట్ అపార్ట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ది లార్డ్ అంటే ప్రభువైన దేవునికి నిన్ను నీవు ఒక అర్పణముగా నిన్ను ప్రత్యేకించుకో, నిన్ను కేటాయించుకో, ఆ ప్రకారం నువ్వు జీవించు అని అనడం ఇక్కడ మనం చూస్తాం. ఈరోజు రక్షణ పొందిన దేవుని ప్రజలను మనందరితో ప్రభు చెబుతున్న మాట అదే, ప్రతి విశ్వాసితో కూడా. సౌలు అలాంటి వాడే, కానీ మనం చాలా విషయాల్లో తప్పిపోయినప్పటికీ ప్రభు మనతో ఒక మాట అంటున్నాడు, నీ పేరు పెట్టి అంటున్నాడు ఇక్కడ. సమూయేలు సౌలా, యు డివోట్ యువర్ సెల్ఫ్ అన్టు ది లార్డ్, యు సెట్ అపార్ట్ యువర్ సెల్ఫ్ అని అనేటప్పుడు నీ పేరు నా పేరు మనం పెట్టుకుంటే కనుక మన జీవితాల్లో మనతో ప్రభు ఆ మాట మాట్లాడుతున్నాడు. నన్ను నేను
ప్రభు కొరకై ప్రత్యేకించుకోవాలి. కనుక అమాలేకీయులను నాశనం చేసేందుకు ప్రత్యేకించుకోవడం అనేటటువంటిది చాలా విషయం. సెట్ అపార్ట్ యాజ్ అన్ ఆఫరింగ్ అన్నాడు కదండి. ఆఫరింగ్, ఈ ఆఫరింగ్ అనే విషయానికి మనం వస్తే కనుక, నేను ఇంకో భాషలో ఇంకొక అర్థం నేను చూసినప్పుడు ఏమని ఉందంటే, an irrevocable offering. ఇర్రివోకబుల్ ఆఫరింగ్ అంటే తిరుగులేని అర్పణముగా నేను నీవు అర్పిస్తాను. ఏం మాటలు ఇవి! మన బైబిల్ పాత నిబంధన హీబ్రూ భాషలో వ్రాయబడింది కాబట్టి అర్థం చేసుకోవడానికి హీబ్రూ భాష తప్పకుండా అవసరమే ఆయా సందర్భాల్లో. అందుకే మీకు జ్ఞాపం చేస్తున్నాను. క్రొత్త నిబంధనకు వస్తే గ్రీకు భాష జ్ఞాపం చేయాల్సి వస్తుంది ఆయా సందర్భాల్లో. కనుకనే ఈ రెండవ భాగం నేను ఇక్కడ ఇక ముందుకు పోయి ముగిద్దాం. సౌలుతో సమూయేలు చెబుతున్న మాట అంటే, ఓ అవివేకి బుద్ధిహీనుడా, ఇప్పుడైనా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేం చెయ్యి, ప్రభువైన యెహోవాకు ఒక అర్పణముగా నిన్ను నీవు అర్పించుకో, నిన్ను నీవు ప్రత్యేకించుకో, తిరుగులేని అర్పణముగా నిన్ను నీవు అప్పగించుకో అని ప్రభువైన దేవుని తలంపు సమూయేలు సౌలుతో పంచుకోవడం అనేది ఇక్కడ మనము చూస్తాం. అందుకనే ఈ మధ్యాహ్నం మన జీవితాల్లో ఒక నూతన తీర్మానం చేసుకుందాం. ఒకవేళ తెలుగులో ఇంకో పదం నేను వాడడం బాగుంటుందేమో. డివోట్ అంటే, లేకపోతే డివోట్ ఈ ఆఫరింగ్ అంటే ఏంటి అంటే అంకితం చేసుకోవడం అనేది. అంకితం చేసుకోవడం మీకు సులభంగా అర్థమవుతుంది. అంకితం చేసుకోవడం, కొన్నిసార్లు ఎవరైనా పని చేస్తుంటే అంకిత భావంతో చేస్తున్నాడు. ఎవరైనా ఒక త్యాగం చేస్తే దేన్ని బట్టి చేస్తున్నాడట? అంకిత భావంతో త్యాగం చేస్తున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి దేని కొరకైనా శ్రద్ధ వహించి ఆ పని పూనుకొని అలాగా శ్రమిస్తూ ఉంటే వాడి అంకిత భావం చూడు ఎలాగుందో. అంటే ఆ వ్యక్తి తను తాను అంకితం చేసుకున్నాడు దాని కొరకాయ. ఇదండి తలంపు. కాబట్టి రెండవ తలంపు నేను ఇక్కడే ముగించేస్తాను. అది ఈరోజు ప్రభు మన విషయంలో కోరుతున్నాడు. నేను మళ్ళీ ఒక మాట చెప్పాలి. యెహోవా నిన్ను అభిషేకించాడు. ఆ అభిషేకం అనే దాంట్లో కూడా ఏమొస్తుంది అని అంటే, అది కూడా ప్రత్యేకించడం అనే విషయాన్ని మనకు జ్ఞాపం చేస్తుంది. కానీ ఈరోజు నువ్వు అలాంటి వాడవో లేవు, నువ్వు మానేసావు ఇవన్నీ. కాబట్టి మళ్ళీ నిన్ను నీవు ఇప్పుడు ప్రభు అయిన దేవునికి డివోట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఆఫరింగ్ విచ్ ఇస్ ఇర్రివోకబుల్. వెనుక తీయని అంకిత భావముతో ప్రభు అయిన దేవునికి ఆయన చిత్త ప్రకారం జీవించడానికి నిన్ను నీవు అంకితం చేసుకో. చాలంత వరకు ఈ మధ్యాహ్నం ఈ తలంపు మనకు అనుభవించుకుందాం. వెనక తీసిన బుద్ధిహీనుడైన సౌలుతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభా, నాకు మరొక అవకాశం ఇస్తున్నావా? నీకు స్తోత్రమునైనా, నన్ను నేను నీకు అర్పించుకుంటా. చెప్పు, వాటి తీర్మానం చేసుకో. ప్రభు కొరకు తెగించు. మూడవ భాగాన్ని మనం వెళ్దాం. పోయినసారి కూడా అన్ని తలంపులు చెప్పకుండా ముగించేశాను. మూడవ భాగానికి 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. దయచేసి రండి. 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం మరలా నేను ఆ మాట జ్ఞాపం చేస్తాను మన టైం కోసమని. చివరి భాగం, వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయము. వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను ఏం చేయమన్నాడంటని? నిర్మూలము చేయుము అన్నాడు. పోయినసారి అమాలేక్ అంటే నేను మీకు జ్ఞాపం చేశాను అమాలేకు యొక్క అర్థము. ఒకవేళ అమాలేకును వచ్చి ఇంకొక అర్థం ఈరోజు జ్ఞాపం చేస్తే, అమాలేకును వచ్చి పోయిన వారం నేను మేము రెఫరెన్స్ అడిగాను. ఇక్కడే ఉంది 1వ సమూయేలు 15వ అధ్యాయంలోనే. నేను ఎక్కడో తారాడతాయి అక్కడ ఇంగ్లీష్లో హీ లేడ్ వెయిట్ అనింది. అంటే మాటున ఉండి ఇశ్రాయేల్ మీద దాడి చేశాడు, బలహీనైన వారి మీద మాటున ఉండి అన్నమాట. కాబట్టి అమాలేకు అంటే మరొక అర్థం విషయానికైనా మనం వస్తే కనుక నక్కెడివాడు అని అర్థం. తెలుగులో మీకు అర్థమైంది అనుకుంటా కదా.
దొంగగా ఆ ఇంటి యజమానుడు వచ్చిన శబ్దం వినపడని ఏం చేస్తాడట? అది నక్కడం అంటే. నక్కడం అంటే మళ్ళీ ఆ నక్కకు పోకండి. అమాలేక్ అంటే నక్కెడివారు అని. అవును, నిజమే. నక్కెడివారు ఒకటి. రెండవది ఏం చెప్పారండి పోయిన వారం ఏం చెప్పా? ఏంటి? నాకెడివారు. ఏం గుర్తులేదు అప్పుడే? వారం అంతా నాకే ఉంటారు కదా. కాబట్టి ఈ రెండు పదాలు గుర్తుంచుకోండి. ఒకటి నక్కెడివారు, రెండవది నాకెడివారు. పీపుల్ హూ లే వెయిట్ అండ్ ఆల్సో పీపుల్ హూ లిక్స్ అప్. సరే, ఇది చెప్పిన తర్వాత మనం ముందుకు వెళితే అలాంటి అమాలేకును వచ్చి ప్రభువైన దేవుడు ఏం చెప్పాడు అంటే, బొత్తిగా పాడు చేసి అమాలేకులు నిర్మూలము చేయండి. ఇక్కడ మనకు ఇంగ్లీష్లో ఉన్న ఒక పదం లేదు. కనికరింపగా అమాలేకులు హతం చేయము, గార్ధబులు హతం చేయము, బొత్తిగా పాడు చేయము, అమాలేకు నిర్మూలన చేయమని ఉంది. అఫ్కోర్స్ పరోక్షంగా మనకు ఆ తలంపు వస్తుంది, కానీ ఆ తలంపు అంత ఈజీగా రాదు ఇక్కడ. అందుకనే ఇంగ్లీష్ బైబిల్లో ప్రత్యక్షంగా ఏమనుందంటే డూ నాట్ స్పేర్. ఆ మాట రాసుకోండి, డూ నాట్ స్పేర్. అమాలేకును నువ్వేం చేయొద్దు, మిగిలించొద్దు. డూ నాట్ స్పేర్. ఇది చాలా ప్రాముఖ్యమైన తలంపండి ఈ పదం. అందుకని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సౌలు జీవితంలో హతం చేయి, బట్ డూ నాట్ స్పేర్. స్పేర్ నాట్ అంటాడు, ఇంకొక వర్షంలో డూ నాట్ స్పేర్ అంటాడు. అవును, నిజమే. అందుకని సౌలుకు ప్రభువైన దేవుడు చెప్పినటువంటి మాట ఇక్కడ మనం చూసి, కమిషన్ గివన్ టు సాల్. మూడవ తలంపు ఆ మాట రాసుకోండి మీరు. గాడ్ హ్యాస్ గివన్ దిస్ కమిషన్ టు సాల్. సౌలుకు దేవుడు ఈ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఈ పనిని బాధ్యతలు సౌలుకు అప్పగించాడు. ఏంటి ఆ పని? అమాలేకులను సమూలంగా ఏం చేయి? నాశనం చేయి. అమాలేకుని ఏం చేయకూడదు నువ్వు చెప్పండి? మిగిలించవద్దు అని. ఎందుకని ప్రభువైన దేవుడు ఇంత స్ట్రిక్ట్, అంతేకాదు ఖచ్చితమైన ఆర్డర్స్ ప్రభు ఇచ్చాడు, కమిషన్ ప్రభు సౌలుకు ఇచ్చాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడం చాలా అవసరమే. 2-3 తలంపులు మీకు జ్ఞాపకం చేస్తాను. ముందుగా, అమాలేకు ఇశ్రాయేలీల ప్రయాణమును అడ్డుకున్నవాడు అని. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఎలాంటి అమాలేకైనా, అమాలేకు మన క్రైస్తవ జీవిత పురోగతిని అడ్డుకునేవాడు. నేను ఇంకెక్కువ వ్యాఖ్యానం చేయను, దాని మీద మీరు తలంచండి. ఈరోజు ఏ వ్యక్తి అయినా తన క్రైస్తవ జీవితంలో ముందుకు సాగలేకపోతున్నాడు అని అంటే అది ఏదో కాదు, ఏదో అమాలేకు నిన్ను అడ్డుకుంటున్నాడు. క్రైస్తవ జీవితం అనేది కూడా 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, ప్రియులారా, మనము యాత్రికులమును పరదేశులమునై ఉన్నామని ఎరగండి అన్నాడు. ఎవరమండి మనం చెప్పండి? యాత్ర. ఏమి యాత్ర మనది? 84వ కీర్తనలో మనం చేస్తే సియోనులో దేవుని సన్నిధిని అగుపడే వరకు మనం యాత్ర చేయాలి. అది మన ప్రయాణం. మరొక మాట, క్రొత్త నిబంధనలకు మనం వస్తే కనుక పౌలు అపోస్తలుడు అంటాడు, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 2వ, సంపూర్ణులమౌటకు మనం ఏం చేద్దామంటే చెప్పండి? సాగిపోదము అన్నాడు. సంపూర్ణులమౌటకు సాగిపోదము అన్నాడు. అయితే ఈరోజు నువ్వు రక్షణ అయితే పొందావు, క్రైస్తవ జీవితం అయితే ఆరంభించావు, అయితే నీ జీవితంలో సాగిపోతున్నావా లేదా? లేక అక్కడైనా ఆగిపోయినావా? వెనక తీసావా? నీవు ఆగిపోయావు అని అంటే అమాలేకు నిన్ను హిండర్ చేస్తున్నాడు, ఆటంకపరుస్తున్నాడు. ఆ అమాలేకు ఎవరొక్కసారి నువ్వు అర్థం చేసుకుందో కాదు. అమాలేకు యొక్క పని అదే. ఈరోజు ఆత్మీయంగా నీ జీవితంలో పురోగతి లేని కారణం ఏదో ఒక అమాలేకు నీ జీవితంలో ఉన్నాడు. 2వ తలంపు మరొక మాటకు మనం వస్తే, అమాలేకులను బొత్తిగా పాడు చేసి నాశనం చేయమన్నప్పుడు 2వ పదం నేను వాడుతున్నాను. ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుంచి బయటకు తెచ్చిన ఉద్దేశం ఏంటండి? దేవుడు నిర్గమ 3వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో మనం చూస్తే కనుక, పాలు తేనెలు ప్రవహించు దేశమందు నీవు వారిని తోడుకొని
ఎక్కడ తోడుకొని పోవాలట? పాలు తేనెలు ప్రవహించు దేశంలో. కాబట్టి ఎలాంటి శ్రేష్టమైన దేశం దేవుడు వారికి అనుగ్రహించాడు అనేటటువంటిది. దాని గురించి ఇంకొక రెఫరెన్స్ చెప్తున్నాను. ద్వితోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే ఐగుప్తుకు కనానుకు దేవుడు రెండింటికి పోల్చాడు. అక్కడ నీవు ఐగుప్తులో ఉన్నప్పుడు అలాగా చేసావు, నువ్వు నీ కాళ్ళతో నీళ్లు కట్టావు, నువ్వు ఇలాగ చేసావు, నువ్వు కష్టపడ్డావు, ఏదో చెప్పేదో వచ్చాడు. మీ తర్వాత చూడండి. అయితే కనాను గురించి చెప్పేటప్పుడు 11వ అధ్యాయం 12వ వచనం ద్వితోపదేశకాండంలో అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టిన దేశము, నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సర ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద. ఎలాంటి దేశం అండి? అద్భుతమైన దేశం. అవునంటారా కాదంటారా? ఒకసారి ఒకరు అన్నారు, అమెరికాకు పోయి, మొట్టమొదటిసారి అమెరికాకు పోయి ఏమన్నారట, వాష్రూమ్కి పోతే ఏంటి పాస్ పోసుకోవడానికని, పాస్ పోసుకోకపోతే పుట్టడం లేదట. దేనికంటే వాడి ఇంట్లో బెడ్రూమ్ కంటే అది శుభ్రంగా ఉందంట. ఇంకేం చేస్తాడు? ఇక కనాన్ ఎలాగ ఉంటుందో ఒకసారి చూసుకోండి. ఇక ఎంతటి శ్రేష్టమైన దేశం కనుక అలాంటి దేశంలో నీ ప్రవేశాన్ని ఏం చేస్తుందట? ఆటంకపరిచేది. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన దేశం మనకు తెలుసు కదా. చిన్నమంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించడానికి ఎవరికి ఇష్టమైందంట? తండ్రికి ఇష్టమైంది అనే విషయం. అయితే కనాన్ అనే దాని గురించి నేను ఇంకో మాట చెప్తాను ఇక్కడ. పరలోక రాజ్యాన్ని గురించి కాదు, లూకా 12:32 చెప్పాల్సింది కూడా. ఆ కనాన్ ఏంటంటే ఈరోజు మన కనాను స్పిరిచువల్ ఆత్మీయమైన కనాను మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. అంటే అమాలేకు ఏం చేస్తాడు అనంటే, మనము ప్రభువైన యేసుక్రీస్తులో ప్రవేశించినా నిలిచి ఉండకుండా ఆటంకపరిచేటువంటి వాడు అమాలేకు. ఏ అమాలేకుని జీవితంలో క్రీస్తులో నిలిచి ఉండకుండా చేస్తుందో చూడు, క్రీస్తు నుంచి వేరు చేస్తుందో చూడు. యోహాను సువార్త 15వ అధ్యాయం, తీగ ద్రాక్షావల్లో నిలిచి ఉంటేనే కానీ దానంతట అది ఏం చేయదట. కాబట్టి నిలిచి అనే మాట, తీగ ద్రాక్షావల్లో నిలిచి ఉంటేనే. అదిగో ఇశ్రాయేలీయులు స్వాభావికమైన ఒలివ చెట్టు కొమ్మలు, అయితే ఒలివ చెట్టులో ఏం చేయలేదండి చెప్పండి, వారు నిలిచి ఉండలేదు. కాబట్టి వారు నరికివేయబడ్డారు, నిలిచి ఉండలేకపోయినారు. అలాగే ఈరోజు సంఘానికి వచ్చి మనం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను ద్రాక్షావల్లిని, మీరు నాలో మీరు నిలిచి ఉండండి. అయితే అమాలేకు ట్రైస్ టు రిస్ట్రైన్ అవర్ బీయింగ్ ఇన్ క్రైస్ట్ అండ్ అవర్ బీయింగ్ అబైడెంట్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నిలిచి ఉన్నాం, క్రీస్తులో మనం అంటుకట్టబడి ఉన్నామనే దాన్ని ఆటంకపరిచే శత్రువు. కాబట్టి అమాలేక్ రిఫ్రైన్స్ అవర్ ఎంట్రన్స్ అండ్ అవర్ అబైడింగ్ ఇన్ క్రైస్ట్. సరే, అది రెండవది. మూడవది మరొక మాట నేను మీకు జ్ఞాపం చేయాలి. కనాను ఏమిటి అనే విషయానికి నేను ఇందాక చెప్పాను. నిర్గమ 3వ అధ్యాయంలో పాలు తేనెలు ప్రవహించు దేశం. ఇంకా మీరు ద్వితోపదేశకాండానికి వెళితే 28వ అధ్యాయంలో, తర్వాత ఇంకా 32, 33వ అధ్యాయాలకు వెళితే అక్కడ చూస్తాం అమాలేకు, క్షమించండి, అది దేశం ఎంత శ్రేష్టమైనదో. దాని సారం మీరు అనుభవిస్తారు. జుంటి తేనె దారులు, తర్వాత మెరిగల సారం, గోధుమలు, ఇంకా ఇలాగా ఎంతో శ్రేష్టమైన వాటిని గురించి మాట్లాడుతూ ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 10, 11, 12 నుంచి 18 వచనాల వరకు కనుక మనం వస్తే కనుక నేను ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. అక్కడ 8వ అధ్యాయం ముందు 10వ వచనం జ్ఞాపం చేస్తున్నాను. నీ దేవుడిని యెహోవా నీకిచ్చు మంచి దేశం. ఆ తర్వాత క్రిందకు వస్తే మీరు తిని తృప్తి పొందిన తర్వాత అని అంటాడు. అంటే దేర్ ఈజ్ అవర్ సాటిస్ఫాక్షన్. అక్కడ మన తృప్తి ఉంది, మనకు సమృద్ధి ఉంది. అది మన కనాను. అంటే మూడవది ఏంటంటే క్రీస్తు యేసులో ఉండి ఆయనలో మనకు సిద్ధపరచబడిన ప్రతి మేలు, ప్రతి ఆశీర్వాదం మనం ఆనందించకుండా ఆటంకపరిచేటటువంటిది అమాలేకు. ఇది మూడవది. యువర్ ప్రోగ్రెస్ని హిండర్ చేస్తుంది. యువర్ ఎంట్రన్స్ అండ్ అబైడింగ్ అనే దాని గురించి హిండర్ చేస్తుంది, ఆటంకం చేస్తుంది. మూడవది నీ జీవితంలో క్రీస్తులో నీ ఎంజాయ్మెంట్, నీ ఆనందించేదాన్ని
అమాలేకు అడ్డపడుతుంటుంది, అభ్యంతరపరుస్తుంది. కాబట్టి అమాలేకులను సమూలంగా ఏం చేయమన్నాడండి చెప్పండి? నిర్మూలం చేయమన్నాడు. ఇప్పుడు సౌలు జీవితంలో ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. సౌలు ఏం చేశాడు ఆఖరికి రండి దయచేసి. నేను 15వ అధ్యాయము 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథం. సౌలు ఏం చేశాడంట? పర్టికులర్ ఆర్డర్స్, క్లియర్ కట్ ఆర్డర్స్ ఇచ్చిన దేవుడు 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము చూడండి ఏమేమి మిగిల్చాడో. 13వ వచనం, యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చాను అని అన్నాడు. ఇప్పుడు 15వ వచనం చదువుతున్నానండి. ముందు, నీ దేవుడిని యెహోవాకు బలి జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని నిర్మూలన చేయమంటే ఏం చేశారంటే వీళ్ళు చెప్పండి? మంచి వాటి ఉండనిచ్చారట. మళ్ళీ మనం క్రిందకు వెళితే కనుక 19వ వచనంలో దోపుడు మీద ఎగబడి 21వ వచనం అర్పించిన శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని ఏం చేశారట? తర్వాత 23వ వచనం చివరి భాగం చదువుతున్నాను. క్షమించాలి. 24వ వచనం, సౌలు జనులకు తడిచి వారి మాట విన్నందున అని లేదు, ఇంకా ముందుకు పైకి వద్దాం. 9వ వచనం, సౌలును జనులను కూడి అగగును గొర్రెల్లోనూ ఎడ్లను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిని మంచి వాటిని నిర్మూలం చేయక ఏం చేశారంటే కడగా నుంచి పనికిరాని నీచ పశువులని నిర్మూలము చేసి. ఇప్పుడు 3వ భాగంలో మనం ఉన్నాం. చాలా మట్టుకు వచ్చాము. ఇక ముగింపు చాలా ప్రాముఖ్యమైనది ఒక సందర్భాన్ని మనం వస్తున్నాం, గుర్తుంచుకోండి. సౌలు మిగిల్చాడు. దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? దేవుడు ఏం చెప్పాడు? నిర్మూలన చేయి, బొత్తిగా నిర్మూలన చేయి. మళ్ళీ ఈ మాట కూడా చెప్పాలి. బొత్తిగా అనే దానికి హీబ్రూ భాషలో ఏం పదం వాడాడు అంటే హెరీమ్ అనే పదం వాడాడు. అంటే HERIM, హెరీమ్ అని హీబ్రూ పదం ఒకటి వాడాడు. ఆ హీబ్రూ పదానికి ఉండే అర్థం ఏంటి అని అంటే 7 times అని అర్థం. 7 సార్లు. బైబిల్ ప్రకారం 7 అనేది ఏంటి అంటే సంపూర్ణత చెప్పేస్తారు. హీబ్రూ భాషలో ఆ పదం వాడాడు అక్కడ, హెరీమ్. అయితే సౌలు ఏం చేశాడు? సంపూర్ణంగా బొత్తిగా నిర్మూలన చేయకుండా తాను మిగిల్చాడు. ఇప్పుడు మనం ముందుకు వెళితే ఏం మిగిల్చాడు అనే విషయాన్ని గురించి నేను ఇందాక 15వ వచనం మీకు చదివాను, ఆ తర్వాత 21వ వచనం మీకు చదివాను. 15వ వచనం ఒక మాట చదువుతున్నాను మళ్ళీ. తన దృష్టికి, సౌలు దృష్టికి మంచి వాటిని ఉండనిచ్చిరి. ఆ తర్వాత 21వ వచనం, అయితే గిల్గాల్లో నీ దేవుడిని యెహోవాకు బలి అర్పించుటకై జనులు పైనేమో చెప్పరే త్వరగా, పైనేమో నేను ఊరిని చదువుతున్నాను అనుకున్నారా మీకు? అంత విపులంగా ఒక్కొక్క వచ్చిన ఒక్కొక్క మాట ఎందుకు చెప్తున్నాను? పైన ఏమన్నాడు? మంచివాడు. కాసేపట్లోనే మళ్ళీ ఏమన్నాడు? చూశాడా? ఆ తర్వాత ఇంకా మనం క్రిందకు వస్తే కనుక 20 మరొక వచనం గమనించడం దయచేసి. ఇక్కడ ఏమంటాడు? 23వ వచనమా ఏమంటాడు ఇక్కడ? 22వ వచనం, 22వ వచనం కాదండి, 22వ వచనం కూడా కాదు. సరే మీరు చూడండి, తర్వాత చూడండి. ఇంకా ఒకవేళ ఇంకా ఉంటే అలాంటిది ఏమైనా ఉంటే కనుక చూడండి. కనుక ఇక్కడ ప్రభు స్పేర్ చేయొద్దు అని చెప్పినటువంటి వాటిని 29వ వచనమా, క్షమించండిలే చాలండి, ఆ 2 వచనాలు చాలు, తర్వాత నెక్స్ట్ తరంపు వెళ్తాం. ఇక్కడ సౌలు మిగిల్చిన వాటిని గురించి
తన మాట మార్పు చూడండి. మంచివి అని అన్నాడు, ఆ తర్వాతకు వస్తే మళ్ళీ ఏమన్నాడు? శపితములకు వాటిని అన్నాడు. అయితే మన ప్రాముఖ్యమైన తలంపు, మనం ఇంకా అటు పోం, ఒకవేళ ఇంకా ఒకటి రెండు తలంపులు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఆగితే కనుక ఒక నిమిషం, ఈ మంచి వాటిని శపించిన వాటిని సౌలు మిగిల్చిన వాటిలో 2 గ్రూప్స్ మనం చూస్తాం. ఆ 2 గ్రూప్స్లో ఏంటి? ఒకటి అగగును మిగిల్చాడు, తర్వాత రెండవది జంతువులను అనేక శ్రేష్టమైన వాటిని మిగిల్చాడు. ఒకవేళ అగగునే మిగిల్చుంటాడా, ఇంకా కొంతమందిని మిగిల్చుంటాడా అని డౌట్ఫుల్లే, మనకేం క్లియర్గా లేదు. కానీ బట్ హీ మైట్ హ్యావ్ స్పేర్డ్ మెనీ అదర్ పీపుల్ ఆల్సో. అగగుతో పాటు ఇంకా అనేక మందిని కూడా, మంచివారిని లేక ఇంకా మిగిల్చి ఉండొచ్చు, మనకు తెలియదు. అయితే సౌలు మిగిల్చాడు అనే విషయం, ఒకవేళ సౌలే కన్నా మిగిల్చిగా ఉండకపోయింటే, ఓకే, నాకు ఒక ఆలోచన వస్తుంది. ఇట్ ఈస్ ట్రూ, నిజం ఏంటంటే అగగును ఒక్కనే కాదు, ఇంకా అనేకులు కూడా సౌలు ఏం చేశాడు? మిగిల్చాడు మనుషులను, తర్వాత ఆస్తిని మిగిల్చాడు అని. ఇప్పుడు మనం ఆ ముఖ్యమైన తలంపుకు వద్దాం. ఇక మిగిలించింది ఏం చేశాడు అనేది నేను మీకు చెప్పబోతుంటే, 1వ సమూయేలు గ్రంథాన్ని మనం వెళ్దాం. 31వ అధ్యాయం, 1వ సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం. త్వరగా రండి దయచేసి. 4వ వచనం. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని మీద నన్ను చేత పొడవుమని తన ఆయుధాలను రెమ్మని చెప్పగా అతడు భయం చేత అలాగూ చేయ నొల్లకుండెను. కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. 5వ వచనం కూడా చదువుతున్నాను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయేవాడు తాను తన కత్తి మీద పడి అతనితో కూడా. ఈ 2 వచనాల్లో ఒక వ్యక్తిని మనం చూస్తాం, సౌలు యొక్క ఆయుధములు మోయేవాడు. ఎవడై ఉంటాడండి వీరు? చెప్పండి, ఎవడై ఉంటాడు? అమాలేకీయుడా? ఎవడై ఉంటాడు? అమాలేకు అంత త్యాగం ఉందా? అమాలేకు ఇంకా రాలేదు. ఇక్కడ మీరు 2వ వానికి పోయి చెబుతున్నారు మీరు. ఇక్కడ సున్నతి లేని ఫిలిస్తీయుల చేతిలో నేను చావకుండానట్లు అని అంటే, నీవు నన్ను చంపంటే వీడు ఎవడై ఉంటాడు? సున్నతి పొందిన ఇశ్రాయేలు అయి ఉంటాడు. సున్నతి పొందిన ఇశ్రాయేలు అయి ఉంటాడు. ఓకే, ఇది అయిన తర్వాత వాడు మాత్రం సున్నతి పొందిన ఇశ్రాయేలు. అమ్మో, నువ్వంటే నేను నిన్ను చంపుతానా? నేను చంపను. అప్పుడు సౌలు తన కత్తి దాని మీద పడ్డాడట. పడేటప్పటికి ఇది చూచి సౌలు చనిపోయాడు అనుకోని, వాడు ఇంకా చావలే, సౌలు చనిపోయాడు అనుకొని ఈ మనిషి సౌలుతో పాటు తన కత్తి పెట్టుకొని తాను పోయి వీడు చచ్చిపోయాడు. అంటే వీడు ఇశ్రాయేలీయుడు. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పేవాడిని కొందాం రండి దయచేసి. వాడెక్కడున్నాడు? 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. ఇది అక్కడ సందర్భంలో లేదు, కానీ దావీదునికి వచ్చే సందర్భంలో అది మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. నేను అన్ని వచనాలు జ్ఞాపం చేయడం లేదు, కానీ ఈ ముఖ్యమైన మాట జ్ఞాపం చేస్తున్నాను. మీరు తర్వాత 1 నుంచి 10 వచనాల వరకు, లేకపోతే దాదాపు 16 వచనాల వరకు మీరు తర్వాత చూడండి. అయితే నేను 1-2 వచనాలు జ్ఞాపం చేస్తాను. ఎన్నో వచనం? 9వ వచనం. 8, 9, 10 వచనాలండి. నీవెవడవని అతను నన్ను అడగగా నేను అమాలేకీయుడని చెప్పి తిని, అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది, కానీ తల త్రిప్పు చేత నేను బహు బాధపడుతున్నాను. నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవీగా ఇలాగూ పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతన్ని చంపి తిని. తర్వాత ఏం చేశాడని మీరు చదవండి. ఎవరు చంపారండి సౌలును? వాడేమో చంపడానికి భయపడ్డాడు. ఎవడో? సున్నతి పొందిన ఇశ్రాయేలు. వీడొకడున్నాడు అమాలేకీయుడు, వీడు చంపడానికి తెగించాడు. అందుకే దావీదు ఒక మాట అన్నాడు, 14వ వచనం, 2వ సమూయేలు 1:14. అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వాడిని చంపుటకు నీవేళ అతని మీద చేయెత్తితివే. యెహోవా అభిషేకించిన వాడిని
నేను చంపితేనే నీవు చెప్పితివే. దావీదే భయపడ్డాడు అభిషేకించిన వారి వస్త్రం చెంగును కోయడానికి సౌలు వస్త్రం. అయితే వీడు ప్రాణమే తీశాడు. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పగోరుతున్న మాట ఏమిటి అనంటే, ఈ సౌలు తాను అమాలేకుని మిగిల్చిన కారణం చేత ఎవరిని మిగిల్చాడు, దేనికి మిగిల్చాడు అనంటే, సాల్ స్పేర్డ్ అమాలేకైట్స్ ఫార్ హిస్ ఓన్ డిస్ట్రక్షన్. దయచేసి గుర్తుంచు, సౌలు అమాలేకీయులను మిగిల్చడం తన స్వనాశనం కోసమే. చెప్పండి, మీరందరూ చెప్పండి. తన స్వనాశనం కోసమే మిగిల్చాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ఏ విశ్వాసైనా మనం చంపవలసిన, సమూలంగా నిర్మూలన చేయవలసిన, బొత్తిగా నాశనం చేయవలసిన అమాలేకుని జీవితంలో నువ్వు మిగిలిస్తే ఇది దేనికో కాదు, నీ స్వనాశనం కోసమే, మన స్వంత నాశనం కోసమే అమాలేకును మనం మిగిలిస్తున్నాం. చాలా తీవ్రమైన విషయం ఇది. నేను ఇంకెక్కువ వ్యాఖ్యానించబోను, కానీ ఇక్కడ నేను ముగించేస్తాను. మిగిలిన తలంపులు నేను మళ్ళీ వెళ్ళడం లేదు. ఇక అమాలేకు అంటే ఏంటో మనం జ్ఞాపం చేసుకున్నాం. ఏశావును గురించి జ్ఞాపం చేసుకున్నాం. ఏశావు మనవడికి పుట్టినవాడు వీడు అమాలేకుని జ్ఞాపం చేశాం. కాబట్టి ప్రేమిన సోదరి సోదరులారా, ఈ అమాలేకు పోయిన వారం నేను అమాలేకును గురించి మాటలు చెప్పాను. ఇలాంటి వారిని ఎక్కడైనా మన జీవితంలో మనం మిగిలిస్తూ ఉంటే ఆ విషయాన్ని గురించి మన జీవితంలో మనం పశ్చాత్తాపడి సరి చేసుకోవడం అనేది ఎంతైనా అవసరం. ఇక్కడ రెండో ఒక్క మాట చెప్పి నేను ముగించడం బాగుంటుంది. ఓఆర్ ఇన్ టైం ఓన్లీ, ఎందుకంటే 3 పాయింట్స్తో మనం క్లోజ్ చేస్తున్నాం కాబట్టి. ఏంటి అది అంటే, తర్వాత సమూయేలు వచ్చాడు. సమూయేలు వస్తే సౌలు ఒక మాట అన్నాడు. ఇందాక మనం చదివాం, నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చాను, యెహోవా సెలవిచ్చిన త్రోవను వెళ్ళాను, యెహోవా సెలవిచ్చిన ప్రకారం నేను చేశాను అని అన్నాడు. సమూయేలు వెంటనే అన్నాడు, అలాగైతే ఈ రంకెలు, ఈ అరుపులు, ఈ కేకలన్నీ నాకు వినపడుతున్నాయి ఏమిటి? అయిన తర్వాత ఇంకా దగ్గర క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవడున్నాడో? అగగున్నాడు. కాబట్టి అప్పుడు సమూయేలు అన్నాడు, నువ్వు ఇలాగా చేశావు అని చెప్పేసి అని అగగును తీసుకుని రండి ఇక్కడ చెప్పేసి అంటే తెస్తే సమూయేలు అగగును నరికిపడేశాడట. సమూయేలు బీయింగ్ ఏ ప్రాఫెట్, సీయర్, ఒక దీర్ఘదర్శి, ఒక ప్రవక్తలు ఎక్కడ అలా చేసినట్టు లేదు. అయితే సమూయేలు ఇక్కడ తాలుకోలేకపోయినాడు. సౌలు మిగిల్చిన అగగును సమూయేలు చంపేసేసాడు. ఆ సందర్భంలో సౌలు వాడిన మాట 22వ వచనం మీరు తర్వాత చదవండి. 1వ సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం ఏమనింది అంటే, ఏమనుంది? అందుకు సమూయేలు ఆజ్ఞను గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలును అర్పించడం వలన ఆయన సంతోషించాడు. ఆలోచించము చాలు. బలు అర్పించడం కంటే, ఆజ్ఞ గైకొనటం, పొట్టేల క్రోవ అర్పించడం కంటే అక్కడ మాట వింటా అంటే ఇంగ్లీష్లో ఏమన్నదంటే ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. అయితే సౌలు నేను ఆజ్ఞను నెరవేర్చాను, దేవుడిని యెహోవా సెలవిచ్చిన త్రోవను వెళ్ళాను, అలాగ నాశనం చేశాడు కొంతమందిని. కాబట్టి సౌలు యొక్క విధేయతను గురించి నేను ఒక పదం వాడుతున్నాను. ఇది పాక్షికమైన విధేయత. చెప్పండి అందరూ, ఏం చెప్పండి? ఇది పాక్షికమైన విధేయత, ఇది సంపూర్ణమైన విధేయత కాదు. చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో వీఆర్ సాటిస్ఫైడ్ విత్ పార్షియల్ ఒబీడియన్స్. పాక్షికమైన కొంతమేరకు విధేయత చూపడం ద్వారా మనం సంతృప్తి పడుతూ ఉన్నాం. అయితే ఆఖరికి సమూయేలు సౌలుతో అన్న మాట ఏంటి అనంటే, ఇటు పాక్షికమైన విధేయత చూపిన ఈ సౌలుతో 22వ వచనం మీరే చదివారు, ఇది తిరుగుబాటు చేయడము, ఇది మూర్ఖతను అగుపరచడం, మాయా విగ్రహములు పూజించడంతో సమానం అన్నప్పుడు ఇంకేం చెప్పాలి?
పాక్షికమైన విధేయత సంపూర్ణమైన అవిధేయత. పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ కంప్లీట్ డిసొబీడియన్స్. ఆ మాట గుర్తుంచుకోండి. దేవుని దృష్టి, నీ దృష్టికి నా దృష్టికి కొన్నిసార్లు మనం ఏమనుకుంటున్నా, అది చేస్తున్నాను, విధేయత చూపుతున్నాను. నిజమే, కొన్ని విషయాలు నువ్వు లోపడుతున్నావు, మంచిగానే ఉంది. అయితే కొన్ని విషయాలు దీన్ని ఏమంటారంటే పాక్షికమైన విధేయత, పార్షియల్ ఒబీడియన్స్. దేవుని దృష్టిలో వెళ్తే యువర్ పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ కంప్లీట్ డిసొబీడియన్స్. ఏం పనికిరాదు, గుర్తుంచుకో. తృప్తి పడకు. సౌలు ఆత్మీయంగా ఎంతో నష్టపడ్డాడు. సరే, తర్వాత ఇంకా ఉంది ఆయన సంగతి మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇప్పుడు నేను ఆపేసేస్తున్నాను. ఒకసారి మా జీవితాలు ఈ తలంపులలో పరీక్షించుకొని ప్రభువుకి బలిలో యోగ్యంగా పాల్పొందాం. దేవునికి, ఆయన వాక్యానికి, ప్రభుకు ఆయన ఇచ్చే ఆజ్ఞకు, ప్రభు నాకు నేర్పించినవి, బయలుపరిచినవి, నా జీవితం ఈ ప్రకారం నేను నడుచుకుంటూ వచ్చిన నా విధేయత అన్నింటినీ ప్రస్తుతం నా జీవితాన్ని పోల్చుకుంటే ఎలాగుంది. కాబట్టి గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 1 నుంచి మనం 6 వచనాల వరకు మనం చూస్తే కనుక, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, మీరు సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు మిమ్మల్ని అడ్డగించెను? హూ హ్యాత్ హిండర్డ్ యూ, హూ హ్యాత్ రిస్ట్రైన్డ్ యూ ఫ్రమ్ obeying to the truth, obeying to the word of God, obeying to the voice of the Lord, obeying to the utterly obeying to the commission of the Lord. ప్రభుకు, ఆయన వాక్యానికి, ఆయన ఇచ్చిన ఆజ్ఞకు సంపూర్ణంగా విధేయత చూపకుండా ఎవడు నిన్ను అడ్డగించాడు? ఏ అమాలేకు, ఏ శరీరం, ఏ ఆచారం, ఏ అపవిత్రత, ఏ మాలిన్యం, ఏ అవిధేయత, ఏ స్వయం, ఏ స్వార్థం, ఏ దుర్లాభాపేక్ష, ఇవన్నీ అమ్మాలేకే. పరీక్షించుకొని యోగ్యంగా బల్లో పాల్పొందాం. ప్రార్థన చేసుకుని